కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ అంటే నేను ఆయన ఫ్యాన్స్ అండి. అయినా కానీ ఒక రాజకీయ పరంగా సినీ రంగంలో ఉన్నా కానీ ఒక రాజకీయ పరంగా ఎట్లా ఉండాలంటే అట్లా ఉన్నారు. ఆయన స్టార్టింగ్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు స్టార్టింగ్ నుంచి కూడా ఆయన పెట్టిన పార్టీ స్టార్టింగ్ నుంచి కూడా ప్రతి సామాన్యుని కూడా ఆయన ముందుకు తీసుకెళ్తానే ఉన్నారు. దీని విషయంలో అయితే ఆయనకి హ్యాట్స్ చెప్తాను. ఎందుకు అభిమానం పవన్ కళ్యాణ్ అంటే? ఆయన అభిమానం అంటున్నారు కదా, మీరు ఎందుకు అభిమానం అంటే చెప్తానేనండి. పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రతి పనిలో కూడా ఇప్పుడు వైజాగ్లో కాలిపోయింది మొన్న. ఇప్పుడు ఎలక్షన్కి జరగకముందు వైజాగ్లో ఒకటి ఇన్సిడెంట్ జరిగింది. దాని విషయంలో కూడా ఆయన ముందుకు వచ్చి హెల్పింగ్ నేచర్ చేశాడు, కంపల్సరీగా చేశాడు జనాలకి. అంటే ఆయన జనాల దృష్టిలో ఇతర ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నవాళ్ళే కానీ ఇతర పార్టీలో ఉన్నవాళ్ళు కానీ ఆయన్ని తొక్కిపెట్టడానికి వాళ్ళు ఇది చేస్తున్నారు తప్ప రెండోది కాదు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన. అవునండి. ఎలా ఉంది పనితీరు? డిప్యూటీ సీఎంగా ఉండి నెంబర్ 1గా చేస్తున్నారు. అలాగే మొన్న జరిగిన చిత్తూరు ఏరియాలో జరిగిన సన్నివేశంలో కూడా ఆయనకి హ్యాట్సప్ చెప్పొచ్చు. ఎక్కడో ఉన్న దాని విషయంలో కూడా ఆయన బయటికి తీసి గవర్నమెంట్కు ఇంకా ఎక్కువ ఆదాయాన్ని రప్పించేటట్టు చేస్తున్నారు. కాబట్టి గిరిజన ప్రాంతాల్లో కూడా తిరుగుతున్నారు ఆయన. గిరిజనులకు కూడా బాగా మేలు చేస్తున్నారు. రోడ్డు వేశారు ఆ ప్రభుత్వం వచ్చాక. ఇన్ని ప్రభుత్వాలు లేని ఈ ప్రభుత్వం వచ్చాక వేసారండి రోడ్డు. పవన్ ప్రజలను పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటాడు అంటారు కొంతమంది. దానికి ఏం చెప్తారు? అసలు అది సొల్లు అని చెప్తాను. అలా చెప్పారంటే దద్దమ్మలు అని చెప్తాను. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్? ఉంటుంది. పైన ఒక్క మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? భవిష్యత్తులో అయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు.